తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. తెలంగాణలో లోక్సభల ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎవరికి వారు ప్రతి ఒక్కళ్ళు కూడాను వాళ్ళ వ్యూహాలు రచించుకుంటే పనిలో ఉన్నారు. ఇదే విధంగా ప్రతి ఒక్క ప్రధాన పార్టీ కూడాను డబుల్ డిజిట్ కొట్టాలి ఈసారి ఎట్లాగైనా సరే. ఓ పక్క నుంచి రేవంత్ రెడ్డి 13 నుంచి 14 స్థానాలు గెలవాలని రేవంత్ రెడ్డి భావిస్తుంటే, మరోపక్క అమిత్ షా వచ్చినప్పుడు స్వయంగా అమిత్ షానే 12 స్థానాలు గెలిచే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆయన ప్రకటించిన పరిస్థితి. మరోపక్క ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే దెబ్బతిన్న బీఆర్ఎస్ పార్టీ ఉందో వాళ్ళు కూడా డబుల్ డిజిట్ గెలిచి, అంటే 10 స్థానాలు గెలిచి ఖచ్చితంగా మా యొక్క సత్తా చాటుకునే ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే కాంగ్రెస్ ఒక 9 అసెంబ్లీ సెగ్మెంట్లో అభ్యర్థులను ఖరారు చేసింది. బీజేపీ ఇప్పటికే పూర్తిగా వాళ్ళ యొక్క అభ్యర్థులను ఖరారు చేసిన పరిస్థితి. ఇక బీఆర్ఎస్కి సంబంధించి దాదాపుగా 15 అసెంబ్లీ సెగ్మెంట్లలో వాళ్ళ అభ్యర్థులను ఖరారు చేయడం జరిగింది. ఇక్కడ మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రధానంగా ఏ సెగ్మెంట్ నుంచి ఎవరు బలంగా ఉన్నారు, ఎవరు గెలిచే అవకాశం ఉంది, ఎవరెవరి మధ్య పోటీ ఉండే అవకాశం ఉందనేది మనం ఒకసారి చూసుకుందాం. ఒకసారి సికింద్రాబాద్ నుంచి చూసుకుంటే మొదటిగా సికింద్రాబాద్ సెగ్మెంట్ నుంచి కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు, కేంద్ర మంత్రిగా ఉన్నాడు. మళ్ళీ ఆయన ఈసారి బరిలో ఉంటారు. అలాగే దానం నాగేందర్ రీసెంట్గా ఆయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళిన పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ సికింద్రాబాద్కి సంబంధించి దాదాపుగా టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే దానం నాగేందర్ కూడాను ఇదే సెగ్మెంట్లో ఉన్నారు కాబట్టి. సో ఖచ్చితంగా సిటీలో ఏదైతే సికింద్రాబాద్ సిటీలో కాంగ్రెస్ పార్టీ తన యొక్క బలాన్ని పెంచుకోవడానికి దానం నాగేందర్ జాయిన్ చేసుకున్న పరిస్థితి. ఇక్కడ కొంతమేర కిషన్ రెడ్డి మీద కొంత వ్యతిరేకత ఉన్నా సరే, ఆయన కేంద్ర మంత్రి అయిన తర్వాత పార్లమెంట్ సెగ్మెంట్ని సరిగ్గా పట్టించుకోలేదనే కొంతమేర వ్యతిరేకత ఉన్నా సరే, కానీ ఇక్కడ కొంతమేర స్కోప్ అయితే కిషన్ రెడ్డికి ఉండే అవకాశం కనిపిస్తుంది. కాకపోతే వీళ్ళిద్దరి మధ్య టఫ్ ఫైట్ ఉండే అవకాశం అయితే డెఫినెట్లీ కనిపిస్తుంది. ఎందుకంటే ఇది గతంలో ఇది సిట్టింగ్ సీట్ కూడా కాబట్టి కొంతమేర బీజేపీకి ఎక్కువ స్కోప్ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక నిజామాబాద్కి సంబంధించి ఇక్కడ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న ధర్మపురి అరవింద్, అలాగే ఇక్కడ ఇంకా కాంగ్రెస్ అభ్యర్థిని అయితే ప్రకటించలేదు. కానీ ఇక్కడ రాజిరెడ్డి గోవర్ధన్ని బీఆర్ఎస్ అభ్యర్థి ప్రకటించిన పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ కూడా నిజామాబాద్కి సంబంధించి కొంతమేర కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా ఉండే బీజేపీగా ఉండే పరిస్థితి అయితే నెలకొంది. కానీ అభ్యర్థి ఎవరైనా సరే కొంతమేర ఇప్పుడు కాంగ్రెస్ స్టేట్లో కొంతమేర ఉత్సాహంగా ఉంది కాబట్టి ఇక్కడ అదే పరిస్థితి నెలకొనే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక కరీంనగర్కి చూసుకుంటే ఇక్కడ కూడా బండి సంజయ్ ఏదైనా సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. తర్వాత కాంగ్రెస్ అభ్యర్థికి కరీంనగర్లో కూడాను కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఉండే పరిస్థితి ఉంది. ఇక్కడ అభ్యర్థిని ప్రకటించిన పరిస్థితి లేదు. ఇక్కడ ఇప్పుడు ప్రెసిడెంట్ ఉన్న ఎమ్మెల్యే వినోద్ కుమార్ని అయితే ప్రకటించారు వీళ్ళు. కానీ ఆయన కొంతమేర ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన ఎవరైతే వాళ్ళ బంధువులకు సంబంధించిన ఒక ఎలిగేషన్ అయితే నడుస్తుంది. ఈయన ప్రభావంతోనే కొన్ని ఉద్యోగాలు ఇచ్చారు, వాళ్ళకి ఎలిజిబిలిటీ లేకపోయినా ఇచ్చారనే కొంతమేర ఇక్కడ వ్యతిరేకత మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా ఉండే పరిస్థితి నెలకొంది. ఇక ఆదిలాబాద్కి చూసుకుంటే గోడెం నగేష్ ఇక్కడ కొంతమేర ఇది సిట్టింగ్ స్థానం. ఆదిలాబాద్ అనేది బీజేపీకి సిట్టింగ్ స్థానం కాబట్టి కొంతమేర వాళ్ళ ఓట్ బ్యాంక్ అక్కడే ఉండే పరిస్థితి అయితే నెలకొంది. కానీ ఇక్కడ నుంచి సోయం బాబురావు తిరుగుబాటు చేస్తున్నారు, రెబల్ అభ్యర్థిగా మారే అవకాశం ఉందని చెప్తున్నారు. కాబట్టి సో ఖచ్చితంగా ఇక్కడ కొంతమేర టఫ్ ఫైట్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ కూడా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఉండే పరిస్థితి అయితే నెలకొంది. ఇక చేవెళ్ళకి సంబంధించి ఇక్కడున్న సిట్టింగ్ ఎంపీ ఆయన ప్రజెంట్ రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ కాంగ్రెస్ ఆయన టికెట్ కేటాయించడం కూడా జరిగింది. ఇక్కడ మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి వీళ్ళిద్దరూ చాలా బలమైన నేతలు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య టఫ్ ఫైట్ అయితే నడిచే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఎన్నికలు వచ్చే లోక్సభ ఎన్నికలకు సంబంధించి కొంతమేర ఇప్పటికే కల్వకుంట్ల కుటుంబం కొంత కష్టాల్లో ఉంది, కొన్ని ఎలిగేషన్స్ ఎదుర్కొంటుంది. కాబట్టి అటు చూడబోతే కవితకి సంబంధించి లిక్కర్ స్కామ్లో కొంతమేర ఆవిడ ఎలిగేషన్లు ఎదుర్కొంటుంది. మరోపక్క కేటీఆర్కి సంబంధించి ఓఆర్ఆర్ కేసు కానివ్వండి, ఫార్ములా ఈ రేస్కి సంబంధించి కానివ్వండి, ఇక కేసీఆర్ హరీష్ రావుకి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇప్పటికే అనేకమైన ఎలిగేషన్లు వస్తున్నాయి. చాలా డబ్బు మిస్యూజ్ అయిందని చెప్పేసి, వాళ్ళే తిన్నారని చెప్పేసి కూడా కొంతమేర వాళ్ళ మీద ఎలిగేషన్స్ వస్తున్నాయి. కాబట్టి ఈసారి లోక్సభ స్థానాలకు సంబంధించి బీఆర్ఎస్ అంతగా ప్రభావం ఉండే అవకాశం అయితే కనిపించట్లేదు డెఫినెట్లీ. ఇక మనం ఇక్కడ మెదక్ చూసుకుందాం. మెదక్లో కనుక మనం చూసుకున్నట్లయితే రఘునందన్ రావు దుబ్బాక నుంచి పోటీ చేసి ఆయన ఓడిపోయారు ఇక్కడ నుంచి. కానీ ఇక్కడ చల్లా వెంకటరామరెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. కొంతమేర ఇక్కడ మెదక్కి సంబంధించి బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్గా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే కొంతమేర అక్కడికి సంబంధించి కాంగ్రెస్ ఈ జిల్లాలో పెద్దగా ప్రభావం చూడలేదు కాబట్టి కొంతమేర రఘునందన్ అక్కడ వెల్ ఎస్టాబ్లిష్డ్ పర్సన్ కాబట్టి ఇది బీజేపీకి వెళ్ళే అవకాశం కూడా, బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్గా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు అయితే ఇప్పటికే ప్రకటించిన పరిస్థితి అయితే కనిపించట్లేదు.
ఇక మల్కాజ్గిరి చూసుకుందాం. మల్కాజ్గిరి చాలా బలమైన స్థానం అని కూడా చెప్పుకోవచ్చు. గతంలో ఇక్కడి నుంచి ఇప్పుడు ప్రస్తుతానికి ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గెలిచిన పరిస్థితి ఉంది. సో ఈసారి ఇక్కడి నుంచి చేవేళ్ల ప్రాంతం నుంచి వచ్చిన వికారాబాద్ ప్రాంతానికి చెందిన సునీత మహేందర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి మిసెస్ సునీత మహేందర్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ అయితే కేటాయించింది. ఇక బీజేపీకి సంబంధించి చాలా సీనియర్ నేత, బలమైన నేత, బీఆర్ఎస్ నుంచి ఆయన బీజేపీలోకి వెళ్ళిన నేత ఈటెల రాజేందర్కి అయితే ఇక్కడ టికెట్ కేటాయించడం కూడా జరిగింది. సో వీళ్ళిద్దరి మధ్య టఫ్ ఫైట్ ఉండే అవకాశం అయితే డెఫినెట్లీ కనిపిస్తుంది. ఎందుకంటే ఒక పక్క నుంచి సిటీకి దగ్గరగా ఉన్న మల్కాజ్గిరి, మరో పక్క కాంగ్రెస్కి ఇది సిట్టింగ్ స్థానం కాబట్టి ఈసారి నువ్వా నేనా అనే టఫ్ ఫైట్ అయితే వీళ్ళిద్దరి మధ్య కనిపించే అవకాశం ఉంది. ఇక్కడ రాగిడి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ నుంచి చూసుకున్నట్లయితే ఈయన గతంలో కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించారు, ఉప్పల్ టికెట్ ఆశించారు. ఆ ఉప్పల్ టికెట్ ఇవ్వని పరిస్థితిలో ఆయన బీఆర్ఎస్లో జాయిన్ అయిన పరిస్థితి అయితే నెలకొంది. ఇక మనం ఇక్కడ మహబూబ్ నగర్, ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ కాన్స్టిట్యున్సీ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ నుంచి జాతీయ ఉపాధ్యక్షురాలు బీజేపీకి సంబంధించి డీకే అరుణ పోటీ చేస్తున్నారు ఇక్కడ నుంచి. అలాగే మొట్టమొదటిగా తెలంగాణలో కాంగ్రెస్ లోక్సభ స్థానాన్ని ప్రకటించిన స్థానం ఏదైనా ఉందంటే చల్లా వంశీచంద్ర రెడ్డి. సో వీళ్ళిద్దరమైన బలమైన టఫ్ ఫైట్ ఉండే కనిపిస్తుంది. ఖచ్చితంగా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక వరంగల్కి భువనగిరికి సంబంధించి భువనగిరి మనం చూసుకున్నట్లయితే బోరా నరసయ్య గౌడ్, ఆయన మాజీ ఎంపీ. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇక్కడ భువనగిరి నుంచి ఇంతవరకు టికెట్ అయితే అనౌన్స్ చేయని పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇక్కడ నుంచి కే మల్లేష్ నిన్న ప్రకటించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక మనం వరంగల్ చూసుకున్నట్లయితే బీఆర్ఎస్కి సంబంధించి కే మల్లేష్ రీసెంట్గా ఈ టికెట్ అనౌన్స్ చేయడం కూడా జరిగింది కేసీఆర్. ఇక వరంగల్ నుంచి ఆరూరి రమేష్ బాబు ఈ మధ్యనే బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్ళారు. అది ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ వరంగల్కి సంబంధించి. ఇక్కడ నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆరూరి రమేష్ బరిలో ఉంటారు. ఇది కూడా కొంతమేర ఎందుకంటే అక్కడున్న పరిస్థితుల ప్రభావం వల్ల కొంతమేర గతంలో బీఆర్ఎస్ నాయకులు ఎక్కువ గెలిచిన పరిస్థితి అయితే వరంగల్లో ఉంది కాబట్టి ఈసారి కొంత 50-50 ఛాన్సెస్ ఎవరెవరికంటే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఉండే అవకాశం ఉంది. కానీ కడియం కావ్య నాన్ లోకల్ కాబట్టి అక్కడ నుంచి పోటీ చేసిన అంత ప్రభావం ఉండే అవకాశం లేదు కాబట్టి మనకి ఇక్కడ పూర్తిగా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. కాంగ్రెస్ ఇక్కడ ఇంకా టికెట్ అనౌన్స్ చేయని పరిస్థితి అయితే నెలకొంది. ఇక నల్గొండకు సంబంధించి ఖచ్చితంగా కాంగ్రెస్కి కంచుకోవడానికి చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే సైద్ రెడ్డి ఇక్కడ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. అలాగే రఘువీర్ రెడ్డి, జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి కూడాను ఇక్కడ నుంచి పోటీలో ఉన్నారనమాట. వీళ్ళిద్దరి మధ్య పోటీ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. కొంతమేర ఇది కాంగ్రెస్ పార్టీ పై చేయి సాధించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ కృష్ణారెడ్డికి అయితే ఇక్కడ బీఆర్ఎస్ తరఫున కృష్ణారెడ్డికి టికెట్ ఇచ్చారు. కానీ వీళ్ళు ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఈ ప్రాంతాల్లో బీఆర్ఎస్ అంత ప్రభావం ఉండే అవకాశం కనిపించట్లేదు. కానీ ఇక్కడ నుంచి సైద్ రెడ్డి వర్సెస్ రఘువీర్ రెడ్డిగా ఉన్నా సరే రఘువీర్ రెడ్డి కూడా కొంతమేర ఇక్కడ ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఆయనకే ఎక్కువ స్కోప్ ఉండే అవకాశాలు అయితే డెఫినెట్లీ కనిపిస్తున్నాయి. ఇక నాగర్ కర్నూలుకు సంబంధించి పోతుగుంట భరత్ని బీజేపీ అభ్యర్థిగా అనౌన్స్ చేసింది. కానీ ఇక్కడ మల్లు రవి, ఇప్పుడు డిప్యూటీ సీఎం ఎవరైతే ఉన్నారో మల్లు భట్టి విక్రమార్కకు సంబంధించిన ఆయన సోదరుడు మల్లు రవి ఇక్కడ నుంచి బలమైన అభ్యర్థిగా బరిలో ఉన్నారనమాట. ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ ఏరియాలో కొంతమేర ఇప్పటి వరకు మల్లు రవి వర్సెస్ సంపత్ కుమార్గా నడిచింది. అలాగే పొంగులేటి వర్సెస్ సంపత్ కుమార్గా నడిచింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ టికెట్ మల్లు రవికి వెళ్ళేలా చేశాడు. ఎప్పటి నుంచో బలంగా ఉన్న సంపత్ కుమార్కి టికెట్ రానివ్వకుండా చేసిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని డైరెక్ట్గా సంపత్ కుమారే అధిష్టానానికి లేఖ రాసిన పరిస్థితి అయితే నెలకొంది. బికాజ్ ఇక్కడ దాదాపుగా ఎస్సీకి సంబంధించిన ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉంది కాబట్టి డెఫినెట్లీ ఇక్కడైతే సంపత్ కుమార్ నేను గెలుస్తాను కాబట్టి నాకు టికెట్ అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే అధిష్టానాన్ని కోరిన పరిస్థితి అయితే ఉంది. దీని మీద పునరాలోచన జరుగుతుందా లేదా అనేది అది సెకండరీ అని పెట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి రీసెంట్గా బీఎస్పీలో విభేదించి రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన ఉన్నప్పటికీ కూడాను బీఎస్పీని విభేదించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్లో చేరిన పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ వీళ్ళ ముగ్గురు మధ్య పోటీ ఉంటుందని చెప్పుకోవడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే నాగర్ కర్నూలుకు సంబంధించి ఇక్కడ సామాజిక వర్గ ఓట్లు ఎక్కువ కాబట్టి ప్రస్తుతం కాంగ్రెస్ హవా నడుస్తుంది కాబట్టి రాష్ట్రంలో ప్రస్తుతానికి ఇక్కడ మల్లు రవికి ఎక్కువ అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక జహీరాబాద్కి సంబంధించి బీబీ పాటిల్ తీసుకొచ్చారు. ఈయనకి కొంతమేర ఇక్కడున్న టాక్ ఏంటంటే బీబీ పాటిల్కి సంబంధించి కొంతమేర ఆయన తెలుగు మాట్లాడలేని పరిస్థితి ఉంది. కానీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి అక్కడున్న ప్రజల బాధలు కానీ ప్రజల ఇబ్బందులు కానీ ఏమర్థం అవుతాయి ఆయనకి చెప్పుకుంటే ఏం మాట్లాడగలుగుతాడు ఆ సెగ్మెంట్ గురించో ఆ పార్లమెంట్ సెగ్మెంట్ గురించో ప్రజల గురించో వాళ్ళ యొక్క బాధలు ఇబ్బందుల గురించో ఏం మాట్లాడగలడని ఒక టాక్ కూడా నడుస్తుంది. ఇక్కడ ఇదొక పెద్ద చర్చ. ఇక సురేష్ షట్కర్ చాలా బలమైన నేత కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఆయన
కొంతమేర ఇక్కడ జహీరాబాద్కి సంబంధించి బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా ఉండే అవకాశం కనిపిస్తుంది. బికాజ్ ఇక్కడ గాలి అనిల్ కుమార్ ఇతను కూడా కొంతమేర నౌన్ పర్సనే, ఈయన కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి వెళ్ళిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇంతకుముందు ఇక్కడ పటాన్ చెరువు టికెట్ ఇతనికి ఆశించారు, ఈయన ఆశించినప్పటికీ కూడాను ఈయనకి టికెట్ రాకపోవడంతో ఆయన బీఆర్ఎస్లో జాయిన్ అయిన పరిస్థితి అయితే నెలకొంది. ఇక పెద్దపల్లికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే పెద్దపల్లి గోమాస శ్రీనివాస్ ఆయన రీసెంట్గా బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్ళిన పరిస్థితి. ఇక్కడ గడ్డం వంశీ, గడ్డం వివేక్ కుమార్, గడ్డం బ్రదర్స్ సంబంధించిన వ్యక్తి ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్ ఉన్నారు. కాకపోతే ఈ కొప్పుల ఈశ్వర్ మీద ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించి ఆయన కొంతమేర పని చేయలేదు, కొంతమేర వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి ప్రజలంతా వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి ఆయన ఇక్కడ ప్రజలు ఓడించారు కాబట్టి ఈయనకి ఈసారి ఛాన్స్ ఉండే అవకాశం అయితే కనిపించట్లేదు. ఇక్కడ గోమాస శ్రీనివాస్ అలాగే గడ్డ వంశీల మధ్య పోటాపోటీ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక హైదరాబాద్కి సంబంధించి ఇప్పటికే బీజేపీ మాధవీలతను అయితే ప్రకటించడం జరిగింది. మాధవీలత అభ్యర్థిగా ప్రకటించారు. కానీ మాధవీలత ఏది ఏమైనా సరే ఇక్కడ బలంగా ఉన్న అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం క్యాండిడేట్ అయితే ఓడిస్తానని కూడా చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ ప్రస్తుతానికి బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఇంకా టికెట్ ప్రకటించిన పరిస్థితి లేదు. కానీ ఎంఐఎం మాత్రం ఇక్కడ చాలా బలంగా ఉందని కూడా మనకు అర్థమవుతుంది. కానీ ఈ ఎంఐఎం అభ్యర్థి బీజేపీ అభ్యర్థి మాధవీలత ఓల్డ్ సిటీలో డెఫినెట్లీ ఓడిస్తారని చెప్తారు. ఒక గోషమాల్ తప్ప మిగతా అన్ని కూడాను ఎంఐఎం కైవసం చేసుకున్న పరిస్థితి ఉంది అసెంబ్లీ ఎలక్షన్స్లో. కానీ గోషామాల్ సపోర్ట్ తీసుకొని డెఫినెట్లీ మాధవీలత నేను విన్ అవుతాను, అసదుద్దీన్ని నేను ఓడిస్తానని కూడా ఆవిడ బలంగా చెప్పిన పరిస్థితి అయితే నెలకొంది. ఇక మహబూబాబాద్కి సంబంధించి సీతారాం నాయక్ రీసెంట్గా ఆయన సిట్టింగ్ ఎంపీ అయినా రీసెంట్గా ఆయన బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్ళిన పరిస్థితి ఉంది. సో ఆయనకి టికెట్ కూడా కేటాయించడం జరిగింది. ఇక్కడ మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్, సో ఇక వీళ్ళిద్దరి మధ్య చాలా టఫ్ ఫైట్ ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక పక్కేమో కాంగ్రెస్కి సంబంధించి ఒక పక్కేమో మాజీ కేంద్ర మంత్రి, మరో పక్కేమో సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. కొంతమేర వీళ్ళిద్దరికీ డిఫరెన్స్ ఉన్నా సరే ఈయన గతంలో ఎంపీగా పనిచేశారు, ఈయన ప్రస్తుతానికి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. సో వీళ్ళిద్దరి మధ్య బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా ఈ పోటీ ఉండే అవకాశం కనిపిస్తుంది. కానీ బాలత్ కవితకు అంత పెద్ద ప్రభావం చూపే అవకాశం అయితే డెఫినెట్లీ ఇక్కడ కనిపించట్లేదు. అండ్ వన్ మోర్ ఖమ్మం చూసుకున్నట్టయితే ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కొంతమేర బలంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే దాదాపుగా ఉన్న 10 నియోజకవర్గాల్లో కూడాను పొత్తులో భాగంగా ఒక నియోజకవర్గం సిపిఐ కేటాయిస్తే సిపిఐ కూడా విజయం సాధించి మరొక 9 నియోజకవర్గాలు కాంగ్రెసే ఇక్కడ గెలిచిన పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ అభ్యర్థిని ప్రకటించలేదు. కానీ డెఫినెట్లీ కాంగ్రెస్కి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి బీజేపీ అభ్యర్థిగా తాండ్ర వినోద్ రావు ఒక బిజినెస్ చేసే వ్యక్తి అయినా బిజినెస్ మ్యాన్ అయినా ఈయన ఖచ్చితంగా అంటే కొంతమేర చాలా గ్రౌండ్ లెవెల్లో చాలా వర్క్ చేసుకునే పరిస్థితి అయితే నెలకొంది. ఖచ్చితంగా వినోద్ రావుకు కూడాను మంచి ఓట్ షేరింగ్, మంచి ఓట్ బ్యాంక్ వచ్చే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడికి సంబంధించి సిట్టింగ్ ఎంపీగా ఉన్న బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు. కానీ నామా నాగేశ్వరరావు ఇంతవరకు కూడాను కొంతమేర అక్కడున్న సెగ్మెంట్లో ప్రజలను పట్టించుకోలేదు, కొంతమేర ఆయనకు వ్యతిరేకత ఉంది. ఆయన దగ్గర వాళ్ళు ఎవరున్నారో వాళ్ళతోనే మాట్లాడే పరిస్థితి అయితే నెలకొంది. వాళ్ళకి మాత్రమే పనులు చేసి పెడతారు కానీ కామన్ పబ్లిక్ పనిచేసిన పరిస్థితి అయితే లేదని చెప్పేసి డెఫినెట్లీ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కొంతమేర ఈయనకు ఓట్ షేరింగ్ అంటే కొంత బలమైన నేత అయి ఉండొచ్చు, బీఆర్ఎస్కి సంబంధించి ఓట్ షేరింగ్ రావచ్చు. కానీ డెఫినెట్లీ ఈయనకి గెలుపు అవకాశాలు చాలా తక్కువ అనే చెప్పుకోవచ్చు. ఇక్కడ మన ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే వెరీ రీసెంట్గా వచ్చిన తాండ్ర వినోద్ రావు బీజేపీలో జాయిన్ అయ్యి ఎట్టకేలకు ఆయన ఇంతకుముందు కూడాను టికెట్ వేరే వాళ్ళకి ఇస్తారు, కొంతమేర సీనియర్లు ఉన్నారు అనుకుంటున్న తరుణంలో కూడాను ఎట్టకేలకు ఇదొక కొసమేరకు ఆయనకి టికెట్ ఇచ్చారు. కానీ ఆయన గ్రౌండ్ లెవెల్ వర్క్ చాలా బాగా చేసుకున్నారని చెప్పేసి బీజేపీకి సంబంధించిన అధిష్టానం కూడా కొంతమేర అనౌన్స్ చేసిన పరిస్థితి అయితే నెలకొంది. ఇక్కడ ఖమ్మానికి సంబంధించి ఎవరు వస్తారనేది కాంగ్రెస్కి సంబంధించి ఇంతవరకు తేలని పరిస్థితి అయితే ఉంది. సో ఖచ్చితంగా ఈ డబుల్ డిజిట్ అనేది ఎవరికి వర్కౌట్ అవుతుంది, ఒక పక్క బీజేపీ మరోపక్క కాంగ్రెస్ వర్సెస్గా ఉన్నాయి. రెండు కూడాను చాలా టఫ్ ఫైట్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో 2-3 నియోజకవర్గాలు తప్ప మిగతా 13-14 పార్లమెంట్ సెగ్మెంట్లో కూడాను బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా ఉండే అవకాశం కనిపిస్తుంది. డెఫినెట్లీ ఈసారి బీఆర్ఎస్కి సంబంధించి కొంతమేర అంత ప్రభావం ఉండే అవకాశం అయితే కనిపించట్లేదు. సో చూద్దాం వీళ్ళ మధ్య బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా ఉండే అవకాశం ఉందా, మరొక 3-4 పార్లమెంట్ సెగ్మెంట్లో అయితే బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా ఉండే అవకాశం ఉందా, లేదా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా ఉండే అవకాశం ఉందా అనేది కూడా మనకు తెలుస్తుంది క్లియర్గా. చూద్దాం మరికొద్ది రోజుల్లో నిజంగా ఈ డబుల్ డిజిట్ అనేది ఎవరికి వర్కౌట్ అవుతుంది, ఎవరు 10కి పైన స్థానాలు గెలుస్తారు అనేది కంపల్సరీగా మనకు తెలియాలంటే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా కేటీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫాలో చేయండి. Please do subscribe to. Please do subscribe to
Please do subscribe to Please do subscribe to Please do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. to KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.